హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ అంబానీ గారి లైఫ్ స్టోరీ ఫ్రెండ్స్. అంబానీ గారు అంటే ధీరుభాయ్ అంబానీ గారు ఎలా ఎదిగారు అండ్ అంబానీ గారి నుండి మనం ఏం నేర్చుకోవాలని. యాక్చువల్గా ధీరుభాయ్ అంబానీ గారి పేరు ధీరాలాల్ హీరాచంద్ అంబానీ ఫ్రెండ్స్. ఆయన చేసిన బిజినెస్ ధీరుభాయ్ అంబానీగా మారింది. ధీరుభాయ్ అంబానీ గారి వాళ్ళ ఫాదర్ హీరాచంద్ గోవిందభాయ్ అంబానీ ఫ్రెండ్స్ అండ్ తల్లిగారి పేరు జమ్నాబెన్ అంబానీ. అంబానీ గారు గుజరాత్లో జూనాగఢ్లో చోర్వాడ్ అనే ప్లేస్లో జన్మించారు ఫ్రెండ్స్. ధీరుభాయ్ అంబానీ గారు వాళ్ళ ఫాదర్కి థర్డ్ చిల్డ్రన్ ఫ్రెండ్స్. ఆయనకి చదువు అంటేనే అసలు ఇష్టం ఉండేది కాదు. ఆయన 10th రాసి రిజల్ట్స్ వచ్చి పాస్ అయ్యానో లేదో తెలియకుండానే ఆయన షిప్ ఎక్కేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ వేరే ఊరికి. అది ఆయన కాన్ఫిడెన్స్. అంబానీ గారు ఇంట్లో సరిగ్గా జరగకపోవడంతో తన పకోడీ బజ్జీలు అమ్ముతూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. తరువాత 17 years వచ్చేసరికి వాళ్ళ కుటుంబంలో ఆల్రెడీ ఏమన్లో ఒకరు ఉండేవారు ఫ్రెండ్స్. సో అంబానీ గారు అక్కడ కూడా వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేశారు ఫ్రెండ్స్. అక్కడ ఆయన అన్ని మెలకువలు నేర్చుకున్నారు, అన్ని బిజినెస్ టెక్నిక్స్ నేర్చుకున్నారు ఆయన. అంబానీ గారు తను డెవలప్ అయ్యే టైంలో టాటా హవా నడుస్తుంది ఫ్రెండ్స్. ఆ టైంలో ఎలాగైనా టాటాను మించి తను ఎదగాలి అనే సంకల్పం ఎక్కువగా ఉండేది అని ఆ రోజుల్లో చెప్పుకునేవారు ఫ్రెండ్స్. ధీరుభాయ్ అంబానీ గారు 1955లో మ్యారేజ్ అయింది ఫ్రెండ్స్. వాళ్ళ భార్య పేరు కోకిల, తన భార్య పేరు. కొంతకాలం అక్కడ వర్క్ చేసిన తర్వాత 1958లో యెమెన్లో నుంచి ఇండియాకు వచ్చి వాళ్ళ కజిన్స్తో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అని స్థాపించారు ఫ్రెండ్స్. అది ఎంత పెద్ద ఆఫీస్ అంటే ఒక టేబుల్ 3 చైర్లు మాత్రం ఉండేది. దాని తర్వాత వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేసరికి అది రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీగా మారింది ఫ్రెండ్స్. తను ఫస్ట్ చేసింది టెక్స్టైల్ కంపెనీ సూపర్ హిట్. అంబానీ గారు చదివింది 10th అయినా కొన్ని లక్షల మందికి ఆయన జాబ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలాగ అంబానీ గారు ఎదుగుతున్న టైంలో బాంబే డైయింగ్తో గట్టి పోటీ ఎదుర్కొన్నారు ఆయన. అట్ ద సేమ్ టైం పోటీలో గెలిచారు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఆయనకి 2 కొడుకులు, ఒకరు ముఖేష్ అంబానీ, ఇంకొకరు అనిల్ అంబానీ. వీళ్ళ మధ్యలో విభేదాలు వచ్చి కంపెనీ కూడా విడిపోయింది. కానీ ఆ టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక పెట్రోల్ బంకులో పనిచేసిన వ్యక్తి ఒక పెద్ద పెట్రోల్ బంక్నే స్థాపించారు ఫ్రెండ్స్. అది మనకు చేసి చూపించారు ఆయన. ఒక మనిషి అనుకుంటే ఎంతవరకు సాధించవచ్చు అని చేసి చూపించారు. రిలయన్స్ ఇండస్ట్రీలో ఒక భాగంగా పెట్రోలియం రిఫైనరీ, కెమికల్స్, పవర్, టెక్స్టైల్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ రిలయన్స్ ఇండస్ట్రీలో ఒక భాగంగా ఉండేది. ఓన్లీ విమల్ పేరుతో టెక్స్టైల్ కంపెనీ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. మసాలా పౌడర్స్ ఇవన్నీ ఫారిన్ కంపెనీకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఆయన. మీకు తెలుసా, ఫస్ట్ ఇండియాలో ఐపీఓ స్టార్ట్ చేసింది రిలయన్స్ కంపెనీ. తాను ఎదుగుతున్నప్పుడు మన ఇండియన్ ప్రజలకు కూడా ఎంతో కొంత వాటా ఇచ్చి వాళ్ళని కూడా ఎదగాలి అన్న లక్ష్యంతో చేశారు ఆయన. అంబానీ గారు చేసిన పనులకు ఇండియన్ గవర్నమెంట్ పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అది వాళ్ళ భార్య కోకిల్ గారు తీసుకున్నారు. అంబానీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ 2 కుమారుల మధ్య గొడవ ఇంకా ఎక్కువైపోయింది. మనందరం బ్యాంకులో లోన్ తీసుకుంటేనే భయపడతాం. కానీ అంబానీ, ఆదానీ వాళ్ళ లాంటి వాళ్ళు బ్యాంకు నుండి మనీ తెచ్చుకొని దాన్ని వాళ్ళకి ఎంత బిజినెస్ చేసి దాన్ని డబుల్ ట్రిపుల్ చేస్తారో మీకు తెలుసా? అంబానీ గారు ఒకసారి ఉన్నప్పుడు ఫస్ట్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఫ్రెండ్స్ 1986లో. తర్వాత పెరాలసిస్ కూడా వచ్చింది. ఆ టైంలోనే 2002లో
సెకండ్ సారి హార్ట్ స్ట్రోక్ వచ్చేసరికి ఆయన చనిపోయారు ఫ్రెండ్స్. అంబానీ ధీరుభాయ్ అంబానీ గారు లాంటి వాళ్ళని ఇంగ్లీష్లో ర్యాక్స్ టు రిచెస్ అంటారు. అంటే చాలా పేదరికం నుండి చాలా గొప్ప స్థాయికి వెళ్ళే వాళ్ళు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.